Girls, you're doing it wrong. Could you hold this for me? Come on. So now, can you take this leg back? Yeah. Yeah, that's the position. Okay. Lokesh, over here. Thank you. ఎరా టోర్నమెంట్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి వచ్చి రాగానే నీ లీలలు మొదలు పెట్టేసావా? నన్నేం చేయమంటావు? పిల్ల మస్తు హాట్ ఉంది కదా. మైండ్ యూ, షీస్ మ్యారీడ్. ఓ రియలీ? వావ్, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ మ్యారీడ్ ఉమెన్. వీళ్ళకంత సీన్ లేదు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీక్ పరేస్తారంట. మెడల్స్ చేయడానికి మగాళ్ళు ఉన్నారుగా. అన్నా వెంటనే బయలుదేరి కాడికి రా అన్నా. ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? చెప్తున్నా కదా, త్వరగా రాను నువ్వు. ఎత్తరా, తీసుకొని రా. ఇవాళ నువ్వో నేను తేలిపోవాలి. నీతో గొడవపడి నేను చంపడానికి వచ్చా అనుకున్నావా? ఎప్పుడైతే నీ పిల్లం నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పావు. పాలు తాగే పసిపిల్లడితోన్న గొడవకి వెళ్తాను గాని నీతో మాత్రం గొడవకి రాను. నీ మీద చెయ్యాలన్నా కూడా అవమానంగా ఉంది. నీకు విషయం తెలుసారా? ఎప్పుడైతే నీ పిల్లం నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్లం నా మర్యాద ఇవ్వడం మానేసింది. ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నాను ఉమ్మేసింది. రై, ఎవరా ఫోన్ చేసింది? ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్ లో విషయం చెప్పమంటే రానా రానా అన్నావు. వీటి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకెళ్ళి కూర్చుంటా. నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టారు కదా. టెన్షన్ రారా. స్లిప్పులెట్టి పాస్ అయ్యవా, చదివి పాస్ అయ్యవా? ఎవడు పాస్ అయ్యా, నీకు అది లేదు. ఏమైందో చెప్పాలడు. ఈ నెలగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి. ఆ దాసుగాడు నన్ను చచ్చిన పావంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ వీరాని నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుస్తున్నారు. నాకు బతకాలనిపించట్లే మావయ్య. ఎందులోనైనా దూకి చచ్చిపోనుంది. నేనేమన్నాను రా? నీ ఫీలింగ్స్ నాకు పూర్తిగా అర్థం అవుతాయి అల్లుడు. నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయనుకో, నేను ఎప్పుడో ఊరేసు చచ్చేవాడిని. మళ్ళీ చేస్తాడు. నిన్న కాకినాడ కాంతారావు ఇంటికెళ్ళి మా అల్లుడికి మీ పిల్లనిస్తావా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడో చెప్పమంటా? ఏమన్నాడు? మీ అల్లుడు బారిలో గొడవ పడతాడు, పంచాయతీలో గొడవ పడతాడు, అంతెందుకు గుళ్ళో కూడా గొడవ పడతాడు. ఎక్కడ పడితే అక్కడికి నా కూతురెళ్ళి ఫైటింగ్లు చేశాన్ని కాపాడలేదు, దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు. దాని అర్థం ఏంటనుకున్నావు? ఏమర్థం మావయ్య? నీ పిల్లం తోడు లేకుండా నువ్వు ఒంటరిగా ఒంటేలు కూడా పోవని అర్థం అల్లుడు. ఇవన్నీ వింటూ నేను బతుకుండాలా? ఇప్పుడే చచ్చిపోతా. నాది నువ్వు చావాలంటే తాగాల్సింది ఇది కాదు. మోటార్ రూమ్ లో దొడ్లు గడిగే ఫినాల్ బాటిల్ ఉంటది, అది అయితే పని అవుతుంది. వెళ్ళి చచ్చిపోతా. చస్తే పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా? మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెడ్డ పేరే మిగులుతుంది. ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలరా. ఎక్కడ పడితే అక్కడ ఎతికేవనుకో, ఎతికేది ఎలాగా దొరకదు. పోయిన మర్యాద ఎన్నడికి తిరిగిరాదు.
ఏంది మావయ్య నువ్వు అనేది? నీ పెళ్ళం ఉందే అది నీకన్నా బలశాలని ఊరు ముందే నిరూపించుకుంది. అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతులని నిరూపించుకొని చూపించు. అంటే మళ్ళీ వాళ్ళతో తిరణాల్లో గొడవ పడమంటావా? మంది ఎక్కువైంది నీకు. మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటది కదా. అవును. అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు. దీనికన్నా ఫైనలే బెటర్. ఏం అల్లుడు ఆలోచనలో పడ్డా? ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది చూడు, అది వేరే లెవెల్ అంతే. ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అమ్మాయిల పోటీల్లో ఈడెలా పాల్గొంటాడు చెప్పు? సెక్షన్ 407 ప్రకారం ఇది అసలు రూలే కాదు. నువ్వు నీ తొక్కలో రూల్స్ మర్చిపెట్టుకో. ఫారెన్ లో జరిగింది కదా, టీవీలో మనం చూసాం కదా. బలవంతంగా అయినా ఒప్పిద్దాం. ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్? వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా. ఇందులో పెద్ద తెలుసుకోవడానికి ఏముందిరా? మన ఊళ్ళో కబడ్డీ ఎంతో ఆ ఊళ్ళో కుస్తీ ఎంత? ఏమంటున్నావు మాంసు? కబడ్డీ కుస్తీ ఒకటా? ఈ పోటీలన్నీ ఒకే బాపత్రా, పేర్లే వేరు వేరంతే. నేను చెప్తున్నాను కదా, పోటీలో నుంచో గెలిచి తీరతావు. జై హింద్. అయ్యో, చెబితే మీకు అర్థం కాదా? అది లేడీస్ కి జరిగే పోటీ. ఆడాళ్ళు మాత్రమే ఆడాలి అందులో. జెంట్స్ ఆడే పోటీలో పాల్గొను నువ్వు. అది జరగని పని అని చెప్తున్నా. నా మేనల్లుడు లేడీస్ మ్యాచ్ లో పాల్గొంటాడు. వాడికి అది లైఫ్ అండ్ డెత్. ఓయ్, నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తీ కాదు, మట్టి కుస్తీ. మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా? కుస్తీ అంటే మోడర్న్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్, మ్యాట్ మీద ఆడేది. కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్, మట్టిలోనే ఆడాలి. సూపర్ టఫ్. అదంతా నువ్వు చెప్పకూడదయ్యా. మేమంతా పుట్టినప్పటి నుంచి మట్టిలోనే దొరిలాం. గిల్లి, గోలి, బొంగరం, కోతుకొమ్మచ్చి, చుక్చుక్కు బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, కర్రసాము, ఇలా మేము ఆడిన ఆటలన్నీ జీవితంలో నువ్వు వాడుంటావా? మేమందరం మట్టిలో మాటికెళ్ళయ్యా. నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడి పేరు రాసే ముందు. హలో సార్. అవును సార్, బాగా నసగాళ్ళ ఉన్నారు. ఇదిగో వస్తున్నారు. ఈడే ఒక పొట్టి నాస మన నస అంటున్నాడు. వెళ్ళు నువ్వు వచ్చాక చెప్తా. ఏంటి ప్రాబ్లం? సార్, రాజమండ్రి ఏరియా నుంచి వచ్చా సార్. కీర్తితో కుస్తీ పట్టాలి, పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నసపెడుతున్నాడు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్. ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా? కోర్టుకు వెళ్ళమనవయ్యా, ఇడియట్స్. కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదు. వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు. అందరూ తప్పేంటి? అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా? ఏంటి నువ్వు? మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి? ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగనే లేదు. జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికీ షెడ్యూల్ ఫిక్స్ చేశాం కదా సార్. స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా? అంత మన చేతిలో పనేగా. అచ్చరే, నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? కమ్ ఆన్, ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్ కే బెనిఫిట్. ఎలా చెప్పు? ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. స్పాన్సర్స్ చాలా మంది వస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా లాగొచ్చు. ఎండితో మాట్లాడానయ్యా. ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేశారు. పోటీలో ఈయన పాల్గొనబోయేది. ఈయనే పేరు వీర. వీర. మీరు ఏపీలో రెజ్లింగ్ ఛాంపియనా? ఇక మీదే నేర్చుకోవాలి. మొదలెడదాం. అన్నయ్య కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు. ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి? 20 ఏళ్లగా కుస్తీ పడుతున్నా నాకే ఇంకా కుస్తీ సరిగ్గా రాదు. ఎందుకలా డౌట్ గా చూస్తున్నావు? ఇదంతా రత్నంగాడి నాటకాలన్నయ్య. వాడి కోసమైనా మన అమ్మాయి ఈ పోటీలో పాల్గొని అల్లుడు గారిని ఎగేసి దిగేసి కొట్టాలి. బావుందయ్యా నువ్వు చెప్పేది. ఊరందరి ముందు దీని మొగుడిని ఇది కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు? కీర్తి, ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేసిరా. మనకి కుస్తీ వద్దు, ఏమొద్దు. సార్ పోస్ట్. ఏంట్రా అది? పొగరు కాకపోతే ఎంత పని చేశారో చూడు. డైవర్స్ నోటీస్ పంపించారు వాళ్ళు. ఆవేశపడద్దు అన్నారు. ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఎలా? విడగొట్టేద్దామనే. వీళ్ళంతూ చూడాలన్నయ్య. ఓరి భగవంతుడా. ఈ పోటీలో నేను ఖచ్చితంగా పాల్గొంటాను. కోడాంగి కుస్తీ సమాజం ఏంట్రా, ఇదేదో తేడా ఉంది.
ఈ ఏరియా మొత్తంలో ఈయనరా పెద్ద కుస్తీ పైల్వాన్. ఈయన దగ్గర నేర్చుకుంటేనే దాని మీద గెలవగలం. ఆయనరా కోచు. కోడంగి ఈయన అనుకుంటా, పేరు తగ్గట్టు ఉన్నాడు. రా పిచ్చుకొక్క కరిసినట్టు అరుతున్నాడు, ఈడేం కుస్తీ నేర్పిస్తాడు రా. ఏంట్రా నుంచి చోట పరిగెడుతున్నారు? పదరా, ఖర్చేసేలా ఉన్నాడు. నమస్తే. ఎవర్రా కోచ్. మీరు? నేను వీరా, వీడి చట్టం. పేర్లు అడిగానా? స్టూపిడ్స్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? 15 రోజుల్లో నేను మట్టి కుస్తీ నేర్చుకుని పెద్ద ఛాంపియన్ అవ్వాలి. నన్ను ఆశీర్వదించండి కోచ్. 15 రోజుల్లో నేర్చుకోవడానికి ఏదైనా పప్పు సాంబారా? కుస్తీరా? తెలుసు కోచ్. ఒక పెద్ద పోటీలో పాల్గొనడానికి పేరిచ్చాను. అందులో గెలవకపోతే నా పరువు పోద్ది కోచ్. ఎక్కడ పరువు ఎప్పుడో పోయింది. గమ్మునుండ్రా. మట్టి కుస్తీ అంటే ఏంటో తెలుసా నీకు? కబడ్డీ తెలుసు కోచ్. కబడ్డీ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? కుస్తీ తెలుసా అంటే తెలుసో తెలీదో చెప్పాలి. అది వదిలేసి కబడ్డీ ఆడుతున్నావు. పిచ్చా నీకు? ఈడు మంచోడే కోచ్, ఇలా మామకే కొంచెం పెచ్చ, అందుకే కబడ్డీ కుస్తీ ఒకటని చెప్పి పంపించాడు. ఆ పిచ్చోడి దగ్గర నేర్చుకోపో. కోచ్ ఆగండి కోచ్. కోచ్ కోచ్ ప్లీజ్ కోచ్, నా జీవితం మీ చేతిలోనే ఉంది. అంత పెద్ద పోటీనా? ఇంత కసిగా ఉన్నావు? చెప్తాను కోచ్. నా వైఫ్ తను ఇప్పుడు అర్థమైంది. మిగతా కథ నేను చెప్తాను. నీ వైఫ్ కి హెల్త్ ప్రాబ్లం, ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు కావాలి. అందుకని పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటున్నావు. ఏమై కరెక్ట్? అది మామకన్నా తెంగరోళ్ళ ఉన్నాడు. భలే కనిపెట్టారు కోచ్. నా కథ కూడా షేమ్ టు షేమ్. నా వైఫ్ ట్రీట్మెంట్ కోసం కుస్తీ పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను నీకు కుస్తీ నేర్పిస్తాను. థ్యాంక్ యూ రేపే కోచ్. వచ్చి జాయిన్ అయిపో. నువ్వు పోటీ పడేది నీ పెళ్లంతో అన్న విషయం ఇది తెలిస్తే నిన్ను శతక్కొట్టి చెవులు మూయిస్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నేను ఎప్పుడో జాయిన్ అయ్యా, నువ్వే లేటు. భర్తల భద్రతా సంఘంలో నేను చేరినట్టు నా పెళ్ళానికి తెలిసిపోయింది. ఆఫీస్ లో అందరి ముందు లెఫ్ట్ రైట్ వాయించింది. అందుకే ఇక్కడికి వచ్చా. ఈ పోటీలవి వద్దమ్మా, చెప్పేది విను. నీ ఇష్టం వచ్చినట్టేడు. నా మాట ఎప్పుడు విన్నావని. అయినా ఆడపిల్లకి ఇంత అహంకారం ఉండకూడదు. అందరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఎక్కడే పెక్తున్నావు? లేదురా, మ్యాచ్ లో నేను ఓడిపోతానేమో అని భయంగా ఉంది. ఫీల్ అవుకో, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎలా చెప్తున్నావు? షార్పట చూస్తావా? చూశాను. అందులో రంగయ్య ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఎవరు గెలవాలా? చివరికి దిక్కులు చూసిన సమరానే గెలిచాడు. వెంకటేష్ గురు సినిమాలో చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ అక్కని దాటి టీవీలో మ్యాచ్లను చూసి దాని చెల్లె గెలిచింది. ఇంకోటి చెప్పనా, తమ్ముడులో బాక్సింగ్ జీవితం అనుకున్న అన్న క్యారెక్టర్ కన్నా చివరి దాకా దిక్కులు చూసిన మన పవర్ స్టారే కప్పు కొడతాడు. దీనిలో నీతేంటి? మ్యాచ్ లో గెలవడానికి దిక్కులు చూస్తే చాలు. నువ్వు బాగా దిక్కులు చూస్తున్నావుగా. ஊருக்காரங்க என்ன நினைப்பாங்க? சொந்த காரியம் கட்டி என்ன பதில் சொல்றது? எங்க மாட்டாங்க? ஏன் வண்டியில பதில் அப்பா எனக்கு கல்யாணம் வேணாம்ப்பா, ப்ளீஸ் பா. அப்பா ப்ளீஸ் பா. என் பொண்ணு வீட்டை விட்டு வந்து 2 மாசம் ஆச்சு. அவளுக்கு என்ன ஆச்சு? அவ எங்க போனான்னு தெரியாம அவ அம்மா வீட்டுல படுத்த படுக்கையா கிடக்கா. நீ ஒரு கோச் தானையா? நீயாவது வீட்டுக்கு இன்ஃபார்ம் பண்ணிருக்கலாம்ல. இவ்வளவு நாள் என் பொண்ணை பத்திரமா பாத்துக்கிட்டதுக்கு இதான் பிடி. வண்டியை விடுறா. ப்ளீஸ் பா, இது என்னோட డ్రీమ్ பா. ఆ అమ్మాయి కుస్తీలో మెడల్ కొట్టాలని ఎన్నో కలలు కంది. ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న తనకి పెళ్లి ఫిక్స్ చేశారు. అది తప్పించుకుందామనే తను ఇక్కడికి వచ్చి జాయిన్ అయింది. పాపం. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎందుకో చెప్పనా? కేవలం 15 రోజుల ట్రైనింగ్ తీసుకుని ఒకడు పెద్ద పోటీకి తయారయ్యాడు. అతను ఇంకెవరో కాదు, మన వీరానే. అతని సక్సెస్ కోసమే ఈ పార్టీ. నువ్వు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తావు? మీకే కోచ్. నో, నీ వైఫ్ కే డెడికేట్ చేయాలి నువ్వు. రేయ్, గెలిచినప్పుడు కదరా డెడికేట్ చేయాలి. ఓడిపోయే మ్యాచ్ కి ఎందుకు గోలా? రేయ్, ఎక్కడికి? మెక్కడానికే. వస్తావా? కోచ్,
వైఫ్ వైఫ్ అని వైఫ్ గురించే మాట్లాడుతున్నారు. మీ వైఫ్ చనిపోయి చాలా కాలం అయింది, ఇంకా ఆవిడ గురించే తలుచుకుంటున్నారా? రోజులు గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. తాగుతూ మృగంలా తిరుగుతున్న నన్ను మనిషిలా మార్చింది తనే. తన నాన్నకి నన్ను పరిచయం చేసి కుస్తీ నేర్పించమంది. ఒకరోజు పెళ్లి కూడా చేసుకుంది. అంతా తన ఇష్టమే. పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు, కానీ వయసు అయిపోయాక భార్య లేకుండా ఒంటరిగా బతకలేం. మీ మధ్య అసలు గొడవలు రాలేదా? నేను నీకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ మధ్య అస్సలు గొడవలు రావు. నేను నీకు ఎంత ముఖ్యమో, నువ్వు నాకు ఎంత ముఖ్యమో అనుకునే వాళ్ళ మధ్యే గొడవలు వస్తాయి. దాన్నే మొగుడు పిల్లల గొడవ అంటారు. మేము గొడవ పడని రోజంటూ ఉండదు. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. నీ పెళ్ళాం మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నీ కుటుంబం అనే సామ్రాజ్యానికి తన మకుటంలోని మహారాణి అవుతుంది. తన మాటే శాసనం. దానికి అనుకూలంగా నడుచుకోవడమే మొగుడు పని. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్య రాదు. మీరొకరు కోచ్. చాలా ఇళ్లలో పెళ్ళాం చెప్పిన దానికి మొగుడు తలాడించిన గొడవలు వస్తానే ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో పెళ్ళైన మొదటి 10-15 సంవత్సరాలు ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి. 15 సంవత్సరాలా? ఆ తర్వాత సర్దుకుపోతాయా? వెంటనే సర్దుకోవు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయే చుట్టాల్లాగా అప్పుడప్పుడు ఇంకో 7-8 సంవత్సరాలకి గిల్లి కచ్చాలుంటాయి. అప్పుడైనా సర్దుకుపోతాయా లేదా? ఆ తర్వాత ఇద్దరికి వయసు 50-60 పైబడుతుంది. గొడవ పడ్డానికి ఇద్దరి ఒంట్లో శక్తి ఉండదబ్బాయి. ఆ క్షణం నుంచి మొదలవుతుంది ప్రశాంతమైన జీవితం. 60 ఏళ్ల తర్వాత కలిసి బతికితే ఏంటి, చేస్తాయి ఏంటి? కుస్తీ నేర్పించమంటే కూర్చోబెట్టి ఓతగా క్లాస్ పెగుతున్నాడు. సిగ్గు లేకుండా నువ్వు వింటున్నావు.